అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మళ్ళీ మీ ముందుకు మంచి వీడియోని అయితే తీసుకొచ్చాను. అతి పురాతనమైన శివాలయం. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం, అందరూ కూడా చూద్దాం. వాటర్ చూడండి ఎంత ఫాస్ట్గా పారుతుందో కాలువలోంచి. ఇంకా వర్షాలు పడలేదు. వర్షాలు కానీ పడి ఉంటే ఫుల్ అయిపోద్ది మొత్తం ఈ కాలువ అంతా కూడా. మెట్ల పైకి అయితే వెళ్తున్నాం. ఎన్నో వందల ఏళ్ల నాటి శివలింగాన్ని అయితే మనం దర్శించుకోబోతున్నాం. ఈ శివలింగం ప్రత్యేకత ఏంటంటే స్వయంభూగా వెలిసిందండి శివలింగం. మరి ఎలా ఉంటుందని మనం అందరం చూద్దాం, దర్శించుకుందాం. మా పిన్నాళ్ళు ఊరైతే మాకరపాలెం దగ్గర తావరం. నేను ఈ కొండపక్క నుంచి ఆటో నుంచి వెళ్ళేవాడిని ఒక 7-8 సంవత్సరాల వయసులో. ఈ కొండ మీద ఏ గుడి ఉంది చూడాలి అని ఆశ అయితే ఉండేది నాకు. కానీ ఇప్పుడైతే ఆ శివయ్య దర్శనం అయితే దొరికింది నాకు. చాలా సంతోషంగా ఉంది. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. దేవుని చూడాలని చాలా తపనగా ఉంది. శ్రీ రామలింగేశ్వరుడు చూద్దాం. ఓ నందీశ్వరుడు. శ్రీరామలింగేశ్వరుడు శివలింగం పేరు శ్రీరామలింగేశ్వరుడు అండి. నందీశ్వరుడు స్వయంభుగా వెలిసిన శివలింగం. అందరూ దర్శించుకోండి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చూడండి శివలింగం. అందరూ కూడా మనసులో ఓం నమః శివాయ అనుకోండి. అందరూ నమస్కరించుకోండి. ఓం నమః శివాయ. స్వయంభూగా వెలిసిందండి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి శివలింగం. హర హర మహాదేవ, శంభో శంకర, ఈశ్వర పరమేశ్వర, ఓం నమః శివాయ. స్వయంభూగా వెలిసింది శ్రీరామలింగేశ్వరుడు. అలాగే పక్కనే ఇంకొక చిన్న గుడి ఉందండి, వినాయక స్వామి వారు. ఈ విగ్రహం కూడా స్వయంభూగా వెలిసింది వినాయక స్వామి వారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై, సిద్ధి వినాయకుడికే జై, బొజ్జ వినాయకుడికే జై, బోలో గణేష్ మహారాజ్కి జై. అందరూ కూడా దర్శించుకోండి, నమస్కరించుకోండి గణేశుణ్ణి. హర హర మహాదేవ, శంభో శంకర. ఈ పక్క కూడా చిన్న గుడి అయితే ఉందండి. పక్కన మొత్తం గుడిలో మూడు గోపురాలు. భువనేశ్వరి అమ్మవారు, ఈ తల్లివారు కూడా స్వయంభూగా వెలిశారండి. భువనేశ్వరి అమ్మవారు. అందరూ దర్శించుకోండి. జై భువనేశ్వరి అమ్మవారికే జై. ఈ విగ్రహాలన్నీ కూడా 3 విగ్రహాలన్నీ కూడా స్వయంభూగా వెలిసినవి. అందరూ కూడా దర్శించుకోండి. ఇంకొక లాస్ట్ ఒక గుడి ఉంది. ఆ గుడిలో ఏ విగ్రహం ఉంటుందన్నది చూద్దాం. చిన్న గోపురం అయితే ఉంది. మొత్తం అంతా జీడి తోటలు పైన, కొండ పైన. చాలా బాగుంది పైన అయితే లొకేషన్. ఇక్కడ కూడా శివలింగం ఉందండి. శివలింగం స్వయంభూగా వెలిసిన శివలింగం. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ. స్వయంభూగా వెలిసిన శివలింగం అండి. పైన అయితే ఎవ్వరూ లేరు గుడి దగ్గర. ఇటువంటి 2 కుక్క పిల్లలు, ఒకటి పెద్ద కుక్క ఒకటి ఉంది. 2 కుక్క పిల్లలు నాతో కింద నుంచి వచ్చేసాయి పైకి. తోడుగా ఫ్రెండ్స్ అయిపోయాయి నాతోనవి. హర హర మహాదేవ, శంభో శంకర. మనం అందరం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అదృష్టం అయితే మనకి దక్కదు. ఎందుకంటే శివలింగం దర్శనం అయితే అందరూ కూడా చాలా బాగా చేసుకున్నాం. ఈ శివలింగానికి శక్తి ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే స్వయంభూగా వెలిసిన శివలింగం. మనసులో ఏ కోరిక అనుకున్నా నెరవేరుతుంది. ఈ గుడి మనకి
ఎక్కడుందంటే అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళపొలం గ్రామం సోమవారం సంత ఆపోజిట్ కొండ మీద మనకి శివాలయం అయితే దర్శనమిస్తుంది. అందరూ కూడా వెళ్ళి దర్శించుకోండి. కొండపైన లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఓం నమ శివాయ. చూడండి, కొండపై నుంచి కిందకి చూస్తే ఇలా ఉంటుంది మొత్తం లొకేషన్ అంతా కూడా. చూడండి, ఆ చెట్టు కనబడుతుంది కదా, చెట్టు దగ్గరే సంత మొత్తం మార్కెట్ అవుతుంది సోమవారం. కింద నుంచి వచ్చినంత కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.